దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా. సుమారు వచ్చి 100 years పైగా ఒక మేత పొందుకోగలిగినటువంటి ఒక భూమి, దాని డైక్లాట్లో వచ్చి 53 జాయింట్ పట్ట 1908లో వచ్చింది. అది ఇది డైక్లాట్ అనేది 1908లో వచ్చినటువంటి ఆ డైక్లాట్లో 53 మంది పేర్లు నమోదైపోయి, ఆ 53 మంది పేర్లలో 10-1 అడంగా దేవుళ్ళు స్వరాజ్యం ఇచ్చిండ్రు, పదుగురిని చక్కంగా బతకమని చెప్పిండ్రు, మాయగాళ్ళు వచ్చిండ్రు, మంత్రాలే పెడతండ్రు, పువ్వా పెట్టామంటే పూడిగా పెడతండ్రు. ఇది ఏమి రాజ్యము రన్నో చూడబోతే 2 కళ్ళు పోతున్నాయి, ఇది ఏమి రాజ్యము రన్నాడు. దాన్ని ఎలా పట్టాలు చేస్తారు, దానికి ఎట్లా మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు అనేది మా పాయింట్ ఇక్కడ. దానికి పాస్బుక్లు కూడా ఇచ్చారు. కాబట్టి ఈ 10-1 అడంగులు అనేది 1957లో వచ్చింది. తర్వాత వచ్చి 1997లో వచ్చి క్యాన్సిల్ చేయబడ్డది. ఈ క్యాన్సిల్ చేయబడిన దాన్ని అప్రోచ్ చేసుకొని రికార్డుని తారుమారు చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని పక్కా ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. అర్థమైందా? అలాంటప్పుడు ఒక అసైన్మెంట్ ల్యాండ్గా ఉండేదాన్ని పేదలైన ఎస్సీ సంబంధించిన వ్యక్తులకి చెందాల్సినటువంటి ఒక భూమిని ఒక భూస్వామిగా ఉండేటువంటి వ్యక్తికి ఎలా దాన్ని అప్రోచ్ చేస్తారు, ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు అనేది మా పాయింట్ సార్. అర్థమైందా? ఇప్పుడు దాని విషయమై దాని మీద వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ అని తీసుకోవడానికి సిద్ధంగా అంటే చెప్పేది ఆర్డర్ పాస్ చేసి ఇస్తారు. ఇది మాకు కావాలి చూడండి. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే ఎవరైతే ఉన్నారో మాకు అవసరం సార్, పై ఆఫీస్ పంపించాలి. కాబట్టి ఎవరైతే ఇలా చేశారో 2002లో చేశారు. ఇది అడంగల్ అనేది తెలంగాణ అడంగల్ అనేది జిల్లా రిజిస్టర్ ఇచ్చారు, ఈ ఫైల్ చూపించారు. ఇది ప్రాబ్లం వచ్చేసి రిజిస్ట్రేషన్ 2022 జరిగిందా, 24 జరిగిందా, 25 జరిగిందా, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలన్నా, జీవో ప్రకారం ప్రాసిక్యూషన్ చేయాలన్నా ప్రస్తుతం పరిధి జిల్లా రిజిస్టర్ తిరుగుతున్నాడు. ఏమి మారెను ఏమి మారెనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనన్నయ్యా. మా దగ్గర రికార్డుగా ఉంటే పెట్టి ఏం చెప్పిస్తారు. ఈ సంగతి ఎవరు పెట్టేవాళ్ళు నిర్దిష్టంగా సమస్య కోరిన నిర్దిష్టంగా లేదు దాని దగ్గర ఇవ్వలేకపోతున్నాం. మీరు నిర్దిష్ట ఏం కావాలంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి పోలీస్ ప్రెస్ అండ్ మీడియా అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం బెడిచెల్ల గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ విషయం నిమిత్తమై రెఫరెన్స్గా ఉన్నటువంటి జడ్డా పుల్లయ్య యొక్క ఆధ్వర్యంలో ఆ గ్రామం సంబంధించినటువంటి వారందరూ కూడా టీముగా రావడం ఈరోజు జరిగింది. అయితే వాళ్ళ యొక్క సుమారు 100 సంవత్సరాలుగా ఉండేటువంటి ఒక ల్యాండ్ విషయమై అది మేత పొరంబోకి అని, సుక్కల భూమి అని, అసైన్మెంట్ భూమి అని నమోదు చేయబడింది. ఆ నమోదు చేయబడినటువంటి ల్యాండ్ బత్తల పుల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి. పోలీస్ ప్రెస్ అండ్ మీడియా కృష్ణవేణి నేను
నెల్లూరు జిల్లా గూడూరు మండలం నెల్లూరు గ్రామం నుంచి వచ్చినాను. హ్యూమన్ రైట్స్ జడ్డా పుల్లయ్య గారు ఇచ్చినటువంటి అప్లికేషన్ మేరకు నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేల్చెల గ్రామానికి చెందినటువంటి జడ్డా పుల్లయ్య గారు తనకు జరిగినటువంటి నష్టం విషయంలో, ఆ పొలము భూ కబ్జా విషయంలో పెత్తందారులు ఆ యొక్క భూమిని కబ్జా చేసి వారి విషయంలో ఆందోళనకరం చేసి వాళ్ళని భయపెట్టి భయప్రాంతులు చేస్తూ వాళ్ళది ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా కూడాను వాళ్ళ మీద నకిలీ రిజిస్ట్రేషన్స్ చేయించుకొని వాళ్ళని భయపెడుతూ ఆ యొక్క పొలంలో అడుగు పెట్టనీయకుండా పోలీసు వాళ్ళ చేత భయపెడుతూ ఆ పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తే ఆ బెదిరింపులకు వీళ్ళు భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రభుత్వము, అధికారులు కూడా స్పందించాలి వీళ్ళ విషయంలో. ఈ వెల్చెల గ్రామస్తులు అయినటువంటి ఎస్సీ కాలనీకి చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా కడుపేద అమ్మటి పుల్లారెడ్డి అనేటువంటి వారు ఆ పొలాన్ని గంటా గాయత్రి గారు వీళ్ళు మొత్తానికి మెదవాడ రమేష్ వీళ్ళు మొత్తానికి ల్యాండ్ని కొనుక్కున్నామని బయటికి వర్తమానం తీసుకొని వస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో వాస్తవాలు మనం పరిశీలన చేస్తే డైక్లాట్లో 53 మంది ఉన్నారనేటువంటి ఒక నమోదు అనేది సేకరించబడినటువంటి డైక్లాట్ అనేది 1908లో వచ్చినటువంటి ఆ డైక్లాటు అదే మై పట్ట అనేటువంటి పేరుతో నమోదు చేయబడింది. దాని నిమిత్తము 53 మంది డైక్లాట్లో ఉంటే ఆ తర్వాత వచ్చి 10-1 అడంగలలో వచ్చి సుమారు 18 మంది మనుషులు మాత్రమే ఇంక్లూడింగ్ చేసుకొని అది 1957లో వచ్చింది డైక్లాట్ అనేది 10-1 అడంగలు అనేది. ఆ తర్వాత మనం చూస్తే ఎందుకు అది 10-1 అడంగలు వచ్చిందంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో ఉండేటువంటి ఆ గ్రామ పరిధిలో ఉండే రెవెన్యూ ల్యాండ్ని అసెస్మెంట్ నెంబర్లతో 36 నుంచి 24కి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని పౌరపరివరాలు పరిశీలన చేసినట్లయితే అది 1997లో దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ అంబటి పుల్లారెడ్డి, బత్తల సుబ్బారెడ్డి గారు, పెదవాడ రమేష్ గారు వీళ్ళందరూ కలిసి ఈ భూమిని ఏం చేశారంటే అసైన్మెంట్ భూమిని అనేది వాస్తవంగా కొనడం కానీ అమ్మడం కానీ చేయడం అనేది బదలాయించడం కానీ పిఓటి చట్టం ప్రకారము 7/7 1976 ప్రకారము ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని కానీ దాన్ని బదలాయించడం చేయడం కానీ మార్పు చేయడం కానీ చేయకూడదు అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం ప్రకారము పిఓటి చట్టం ప్రకారం ఉంది. కాబట్టి ఆ పిఓటి చట్టాన్ని ప్రభుత్వాలు ఆ వ్యక్తికి స్వతంత్రంగా కావాలని తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇటీవల దాని మీద డిమాండ్ చేసి దాని మీద దీక్షలు చేసి ఎలా చేసినా అది నిజంగా కూడా నిషేధంగా పూర్తిగా తీసివేస్తే పేదవాడికి 1 సెంటు భూమి కూడా ఉండేటువంటి అవకాశం అనేది ఏమాత్రం అనేది ఉండదు. కాబట్టి దాన్ని ఏమాత్రం రద్దు చేయడానికి వీలు కాదని ఆ రకమైన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బడాబా యొక్క భూస్వాముల యొక్క ఆధారం తప్పించుకోవడానికి 1973లో వచ్చి ఏపీఎల్ఆర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రీఫార్మ్స్ అనేటువంటి ఒక చట్టం అనేది వచ్చింది. ఈ బడా భూస్వాముల నుంచి తప్పించబడడానికి ఆ చట్టం అనేది తీసుకురావడం జరిగిందని మీడియా మిత్రులను మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అసలు ఒక అసైన్మెంట్ భూమిని సుమారు నిజంగా షెడ్యూల్ కులాలకు ఎస్సీకి సంబంధించినటువంటి వారి భూమికి సంబంధించినటువంటి మేత పొరుంబోకు భూమిగా ఉపయోగించుకోవాల్సినటువంటి ఆ భూమిని నిజంగా ఎలా అధికారులు దాన్ని పట్టా రెడ్డికి ఎలా చేశారు, రెడ్డి కులానికి సంబంధించినటువంటి వారు బాగా భూస్వాములకు సంబంధించినటువంటి ధనికులకి ఎలా పట్టా చేశారు. తర్వాత డైక్లాట్ 10-1 అడంగలోది క్యాన్సిల్ చేసినటువంటి అప్రూవల్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులను బట్టే తర్వాత దాన్ని ఇలా ఎందుకు జరిగిందని పునే పరిగణలో తీసుకొని చూస్తే ఆ ఊరు విఆర్ఓ మాజీ ఈఏఓ విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ అడిగితే ప్రభుత్వ అధికారుల్ని రికార్డులు పూర్తిగా తారుమారు చేసిన దాన్ని బట్టే దీన్ని సాధ్యమైంది అని ఆయన తేటతెల్లం కలెక్టర్ దగ్గర తీసుకొని కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా దాన్ని సరిగా ఆన్సర్ చేయలేదు. ఆ తదుపరి నిజంగా దాని రిజిస్ట్రేషన్ జరిగి ఆ రిజిస్ట్రేషన్ మళ్ళీ జరిగినటువంటి పరిస్థితుల వల్ల మళ్ళీ దానికి పట్టాలు తీసుకురావడము ఇవన్నీ రద్దు చేయమని కోరడము మళ్ళీ రిమైనింగ్ మళ్ళీ అదే పట్టాలు తెచ్చుకోవడము భూమి విషయమై మరలా ఇటీవల గొప్ప సువర్ణాక్షంగా మా ప్రభుత్వం అనేది ఒక గొప్ప అవకాశాన్ని కలిగించింది. నకిలీ రిజిస్ట్రేషన్ని
విని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి వాటిని క్యాన్సల్ చేసి ఎటువంటి అధికారులు ఆ స్థానంలో ఉన్నా సరే వాటిని తొలగించి బాధ్యులైనటువంటి వారికి న్యాయం చేయమని కోరడంలో చాలా హర్షింపదగినటువంటి విషయము. కాబట్టి ఈ విషయాలన్నింటి పునః పరిశీలన చేసుకున్నట్లయితే ఇప్పుడు మేము రిజిస్టర్ ఆఫీసులో నెల్లూరులో కలిసినటువంటి వారు చెప్తూ ఉన్నారు, ఇది ఇప్పుడు జిల్లా వేరైనా సరే ఇంకా నిజంగా రెవెన్యూ సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ తిరుపతి నుంచి ఇక్కడికి ఇంకా అందజేయబడలేదు. కాబట్టి మీరు వెళ్ళి మరలా తిరుపతిలోకి వెళ్ళే కానీ అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీకు కలిస్తే మీకు కావలసిన సమాచారం దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాలని రిజిస్ట్రేషన్ అన్ని క్యాన్సిల్ చేయాలన్నా వాటి మొత్తం నిజంగా వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలన్నా మీరు ఆడ కలవండి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.